అండి. ఇవాళొచ్చేసి నేను చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తినగలిగే మేతి మటర్ పులావ్. అదేనండి, మెంతాకు బఠానీలతో పులావ్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది, అలాగే హెల్తీ కూడా అండి. చాలా సింపుల్ రెసిపీ. ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకొని జీలకర్ర, మీరు పెద్దవాళ్ళైతే దీంట్లోకి మసాలా దినుసులు వేసుకోండి. లవంగాలు, చెక్క, షాజీరా అవన్నీ వేసుకోండి. ఇప్పుడు నేను చిన్నపిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి ఓన్లీ జీలకర్ర యాడ్ చేసేసుకున్నానండి. జీలకర్ర యాడ్ చేసి మెంతాకు చూసారా, చేదు రాకుండా ఉండాలంటే ఇలా నీట్గా ఫ్రై అయిపోయి ఉండాలన్నమాట. ఆయిల్లో పలా అనేలాగా ఫ్రై చేసుకున్నామంటే అస్సలు ఎటువంటి చేదు రాదండి. అంతవరకు ఫ్రై చేసుకొని మీరు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకోండి. మా బాబు పచ్చిమిర్చి తింటాడు కాబట్టి నేను పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇంకా మెంతాకు బాగా మగ్గిపోయిన తర్వాత బఠానీలు మీకు ఎన్ని కావాలంటే అన్నీ యాడ్ చేసేసుకోండి. దాంట్లోకి కొంచెం పసుపు, అలాగే రైస్కి మీరు ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అంత క్వాంటిటీ రైస్ తీసుకొని యాడ్ చేసేసుకోండి, సాల్ట్. ఇంక ఇప్పుడు అవి బాగా మగ్గిపోయిన తర్వాత రైస్ కూడా వేసుకొని కొంచెం మగ్గించిన తర్వాత మీరు 1కి 2 గ్లాసులు వాటర్ తీసుకోండి. పెద్దవాళ్ళైతే, మనం చిన్నపిల్లలకి కాబట్టి 2.5 తీసుకొని మెత్తగా కుక్ అవుతుంది. వాళ్ళు ఈజీగా తింటారనమాట. చాలా టేస్టీ, హెల్దీ. మీకు కుదిరితే కావాలనుకుంటే దీంట్లోకి కొన్ని పన్నీర్ క్యూబ్స్ కూడా యాడ్ చేసేసుకోండి. చాలా ఎమ్మీగా ఉంటుందండి. ఇంకా పెద్దవాళ్ళు అయితే దీంట్లోకి ఇలాగే చేసుకొని కొంచెం రైతా స్పైసీగా చేసుకొని తిన్నామంటే టిఫిన్ కింద చాలా బాగుంటుందండి. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే మీరు మాకైతే కామెంట్స్ చేసి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా చెప్పండి, ఓకేనా. ఇక్కడైతే మా వాడికి ఓన్లీ రైసే కాకుండా ఒక్కొక్కసారి బాయిల్డ్ ఎగ్, ఒక్కోసారి ఇలా కీరా అవన్నీ పెడుతూ ఉంటానన్నమాట. ఇవాళ రైస్ కిందికి నేను కీరా ఇస్తున్నాను. దాన్ని ఇలా నీట్గా పీల్ ఆఫ్ చేసేసి చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసేసుకొని కుదిరితే లైట్గా సాల్ట్ లేకపోతే చాట్ మసాలా స్ప్రింకిల్ చేస్తానండి. వాళ్ళు సప్పగా ఉంటే అస్సలు తినడానికి ఇష్టపడట్లేదు అనమాట మా బాబు. ఐదర్ కొంచెం ఉప్పన్న తగలాలి, లేకుంటే కొంచెం ట్యాంగీగా అయినా ఉండాలి. అందుకోసం అని చెప్పేసి నేను కొంచెం లైట్గా అది బ్లాక్ సాల్ట్ ఉంటుంది కదండి, అది స్ప్రింకిల్ చేశాను అనమాట. ఇంకంతే, చాలా హ్యాపీగా తినేస్తారండి. మీరు ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్స్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోకండి, ఓకేనా. బాయ్ బాయ్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం.